కొత్త పంచాయతీల్లో సర్పంచ్ పదవికి డిమాండ్ పెరిగింది. ఔత్సాహికులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఖర్చుకు వెనకాడట్లేదు. ఎలాగైనా గెలవాలి అన్న పట్టుదలతో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య గణనీయంగా పెరిగింది. కామారెడ్డి జిల్లాలో 214 కొత్త పంచాయతీలు ఏర్పడగా నిజామాబాద్ జిల్లాలో 151 పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో 134 తండాలు పంచాయతీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. దీంతో పంచాయతీల సంఖ్య 1056కు చేరింది. అయితే మిగతా వాటికన్నా కొత్తగా ఏర్పడ్డ 365 పంచాయతీల్లో సర్పంచ్ పదవికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆశావహులు తమ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. వీలైతే ఏకగ్రీవం లేదంటే నయానో భయానో ఇచ్చి ప్రజలను మచ్చిక చేసుకోవాలని భావిస్తున్నారు. ఎందుకంటే తొలి సర్పంచ్గా చరిత్రలో నిలిచిపోతామన్న ఆశతో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు ఆశావహులు. కొన్ని గ్రామాల్లో రిజర్వేషన్లు కలిసి రావడంతో యువకులు సైతం పోటీకి సై అంటున్నారు. గ్రామ స్థాయిలో ఈ రోజు మేము మాలాంటి యువకులము మాకు ప్రత్యేకించి కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పాటైనందున ఈ విద్యార్హతలతో పాటుగా యువతరం ఏదైతే ఎస్ఎస్సి 10వ తరగతి పాస్ అయినటువంటి యువతరం దీంట్లో ఎక్కువ శాతం భాగస్వామ్యం కావాలని చెప్పేసి చాలా ఆతృతతో మేము ముందుకు వస్తున్నాము. మాకు ప్రాధాన్యత కల్పించినట్లయితే ఇంకా మేము గ్రామానికి ముందుగా ఉండి అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ మేము యొక్క తరపున విజ్ఞప్తి ఏంటంటే అన్ని గ్రామాల్లో అన్ని మండలాలు ఉన్నటువంటి మంచి యువకులను ఎన్నుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారై నోటిఫికేషన్ విడుదలైంది. 3 విడతల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో 341, రెండో విడతలో 334, మూడో విడతలో 381 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వాటిలో తొలి సర్పంచ్ అయ్యేందుకు ఔత్సాహికులు తెగ ఉవ్విళ్లూరుతున్నారు.